హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో దేని గురించి అంటే కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటే సో వాళ్ళు ఏ విధంగా రీజన్స్ చెప్పొచ్చు అండ్ వాళ్ళు చేయొచ్చా చేయకూడదా, వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో వీడియో చూసే ముందు ఫస్ట్ ఒకసారి వీడియో లైక్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ ఒకసారి చూడండి, కెరీర్ గ్యాప్ అంటే ఎలా వస్తుంది. ఫస్ట్ కెరీర్ గ్యాప్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిండ్రు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిండ్రు. సో ఏదో వర్క్లో మీ పర్సనల్ వర్క్స్లో బిజీగా ఉండి కానీ, లేకపోతే ఏదో సంథింగ్ రీజన్ వల్ల ఏమవుతుందంటే గ్యాప్ అనేది వస్తుంది అనమాట. ఒక 2 years కానీ, 3 years కానీ, 4 years కానీ, 5 years కానీ, 6 years. సో ఆ గ్యాప్ వచ్చిన తర్వాతకి మీరు ఒక సర్టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలని అనిపించిన వాళ్ళు ఏం చేస్తారంటే, సో వాళ్ళు అప్పుడు ఆలోచించారనమాట. నేను గ్రాడ్యుయేషన్ ఇప్పుడు అయిపోయింది కదా, లేకపోతే నాది ఇంత గ్యాప్ ఉంది కదా, సో నేను ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి కంపెనీస్కి, సో ఈ గ్యాప్ నేను ఎలా చెప్పాలి వాళ్ళకి అంటే, చాలామంది ఏం చేస్తారంటే ఆ టైంలోనే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏం చెప్తారంటే ఫేక్ పెట్టేసి వెళ్ళిపోవాలంట. సో ఫేక్ అనేది అది తర్వాత వీడియోలో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫేక్ అనేది అది మంచి పద్ధతి కాదు. సో అది కాకుండా వేరే విధంగా ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో మీకు గ్యాప్ అనేది వచ్చినప్పుడు మీరు రీజన్స్ ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అయితే మ్యారేజ్ చెప్పొచ్చు, ఓకేనా. మ్యారేజ్ అయ్యింది, సో నాకు ఇలా 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 గ్యాప్ వచ్చిందని చెప్పేసి మంచి వ్యాలిడ్ రీజన్ ఉంటుంది మ్యారేజ్ అనేది. సో నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అని చెప్పొచ్చు అందరు కూడా. నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను 1 year or 2 years 3 years, సో నాకు రాలేదు, సో నేను ఈ సెక్టర్కి మళ్ళీ ఈ ఫీల్డ్కి నేను షిఫ్ట్ అయ్యానని చెప్పేసి సో అక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్. సో నేను ఇలా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది, సో లాస్ట్లో ఉంది, సో నేను ఇలా మళ్ళీ నా కెరియర్ని ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను చెప్పేసి కెరియర్ ఇది కూడా బిజినెస్ కూడా చెప్పుకోవచ్చు. స్టార్టప్స్. సో నేను ఒక స్టార్టప్ పెట్టాను. సో స్టార్టప్లో నాకు ఇలా కొన్ని కారణాల వల్ల నాకు ఇలా అయింది, సో నేను స్టార్ట్ చేయలేకపోయాను. సో ఏదో ఒకటి చెప్పేసి రీజన్ మీరు స్టార్టప్ రీజన్ చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మ్యారేజ్ కానీ, అండ్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు, బిజినెస్ అని చెప్పుకోవచ్చు, స్టార్టప్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ రీజన్స్ చెప్పుకోవచ్చు. సో ఆ రీజన్స్ తర్వాతకి మీరు ఎలా గెట్ బ్యాక్ అవ్వాలి. సో రీజన్స్ చెప్పారు, అయిపోయింది. సో మీరు ఇప్పుడు జాబ్ మీకు అతను ఇవ్వాలి మీకు, ఓకే. సో అతను మీకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి ఫస్ట్, ఓకేనా. ఆ స్కిల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఉండాలి మీకు. సో మీ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓకే, నేను నేర్చుకోగలుగుతాను, నేను చేయగలుగుతాను అని చెప్పేసి, అండ్ ట్రస్ట్ కూడా ఉండాలి, ఓకేనా. ఈ రెండు మాత్రం మీరు తప్పనిసరిగా ఉంటుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇట్లాంటి గ్యాప్ ఉన్నప్పటికీ కూడా స్కిల్స్ చూసి మాత్రం తీసుకుంటాయి. నీకు ఇంత గ్యాప్ ఉంది, ఇంత ఇయర్ పాసింగ్, అవన్నీ ఏవి చూడవు. సింపుల్గా ఏం చేస్తాయంటే నీకు ఒకవేళ స్కిల్ ఉంటే తీసేసుకుంటారు అనమాట, ఓకేనా. స్కిల్ ఉంటే తీసుకుంటే అట్లాంటి కంపెనీస్ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు, లింక్డ్ఇన్లో కానీ, నౌకరీలో కానీ. సో ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా చేయొచ్చు. లేదు నాకు లింక్డ్ఇన్ అంటే ఏందో తెలియదు, లేకపోతే నాకు సంథింగ్ ఈ పోర్టల్స్ అన్ని కూడా తెలియదు అంటే మీరు రెఫరెన్స్ వాడుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ, ఎవరైనా సరే వాళ్ళ రెఫరెన్స్ అడగండి. సో నాకు ఇంత గ్యాప్ ఉంది, సో మీ కంపెనీ చాయిస్ ఉందా అడగండి. సో అట్లా రెఫరెన్స్ ద్వారా వెళ్ళండి. సో నన్ను అడిగితే మాత్రము కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా జాబ్ చేయొచ్చు, సో ఈజీగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, స్కిల్ ఉంటే చేసుకోవచ్చు, ఓకేనా. సో అది. అండ్ ఇంకోటి అంటే ఎక్కువగా మీరు ఎంఎన్సీ అనేది కొద్దిగా సైడ్ పెట్టేసేయండి. ఎందుకంటే ఎంఎన్సీ అనేది యాజ్ ఈ కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత కొద్దిగా వాళ్ళు రిస్ట్రిక్ట్గా ఉంటారు, సో ఇట్లా తీసుకోవాలి. మీరు ఆ ఎంఎన్సీ బదులు ఈ స్టార్టప్స్ కానీ, ఓకేనా, మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ, అట్లాంటి కంపెనీస్కి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఈ స్టార్టప్స్ చాలా ఉంటాయి, మీ ఫ్రెండ్స్లోనే చాలా మంది స్టార్టప్ స్టార్ట్ చేస్తుంటారు, మీ రిలేటివ్స్ని స్టార్ట్ చేస్తుంటారు. సో వాళ్ళని అడిగి మీరు వెళ్ళొచ్చు. సో అట్లా కనెక్షన్స్ పెంచుకోండి. సో ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు మీరు. నేను స్కిల్ నేర్చుకున్నాను, ఓకే, నాకు జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, కానీ నాకు గ్యాప్ ఉంది, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోండి. మీ స్కిల్ ఉంది కదా, ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకోండి. సో డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. ఆ సైట్స్లో మీరు మీ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని కొంచెం వర్క్ తీసుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ నుంచి వర్క్స్ తీసుకోండి, వాళ్ళ రిలేటివ్స్ నుంచి వర్క్స్ తీసుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళ కాలేజ్ క్లాస్మేట్స్ నుంచి వర్క్ తీసుకోండి, ఎక్కడి నుంచి తీసుకొని ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇవి చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఈ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు వెళ్ళాలంటే ఇలా వెళ్ళండి, కానీ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ మాత్రం వెళ్ళకండి. జెన్యూన్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. ఒకవేళ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఒక 6 months కానీ 1 year వచ్చిన తర్వాతకి అప్పుడు ట్రై చేయండి ఎంఎన్సీకి, ఓకేనా. అప్పుడు ట్రై చేసి మీకు కావాల్సిన డ్రీమ్ కంపెనీలో చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఒక 6 months కానీ 1 year కానీ స్టార్టప్స్లో కానీ, లేకపోతే ఏదైనా ఒక నార్మల్ కంపెనీస్లో చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు తర్వాతకి వెళ్ళిపోవచ్చు, కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ మాత్రం వద్దు, ఓకేనా. సో ఇది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనము సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వాలి, సో ఎట్లాంటి రీజన్స్ చెప్పాలి అండ్ ఎట్లాంటి ఫాలో అవ్వాలి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇంకా మీరు కామెంట్ చేసిన డౌట్ పైన
లైక్ నేను ఇంకా వీడియోస్ చేస్తాను. సో ఇది లైక్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో నాకు తెలిసినంతవరకు అయితే మీకు చెప్పాను. సో మీకు ఇది ఎంతవరకు అయితే తీసుకుంటారో అంతవరకు అయితే తీసుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.